మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్దేమర్రి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళా రెండోసారి కూడా గెలిపించారన్నా మీ అందరికి కూడా ధన్యవాదాలన్నా. దానికి తోడన్నా మా అన్న నరసింహారెడ్డి అన్న ఆశీర్వాదం నాకు మొదటి సంధి ఉంది. మాకు దగ్గర బంధువు ఆయన. నేను గెలిస్తే లాస్ట్ టైం మంత్రి ఉంటే నాది ఒకటే అన్న, ప్రతి ఊర్లో నా మేడ్చల్ నియోజకవర్గంలో 61 గ్రామాలు ఉన్నాయన్న. 61 గ్రామాలలో నా సొంతం పైసలతోటి ప్రతి రోడ్డు వేయించిన నేను. గెలిపించక ముందుకి అందరు ఎమ్మెల్యేలు ఏమంటారంటే గెలిపిస్తే చేస్తా, గెలిచినాక చేస్తా, మళ్ళీ వచ్చి చేస్తా, ఇట్లా చెప్పుకుంటూ వస్తారన్న. ఈ మల్లన్న అట్లా చెప్పాడన్నా, మొదలు పని చేసినాకనే ఓటు అడుగుతాడన్నా. పని చేసినాకనే ఓటు అడిగినన్నా నేను. అందుకే మీకు కూడా గెలిపించింది అదే మాదిరిగా దాని 61 గ్రామాల్లో నా సొంతం డబ్బులతోటి మొదలు కొన్ని రోడ్లు వేసి ఉండే, కానీ చాలా మట్టుకు లేకుండే. అవన్నీ కూడా మీ ఊర్లో కూడా కంప్లీట్ చేసిన. దానితో గుళ్ళు అన్న మొత్తం 120 గుళ్ళు కట్టించినాను నా సొంతం పైసలతో. 120 గుళ్ళు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన కదా, మళ్ళీ కూడా ఊకోనన్నా నేను. భగవంతుడు మంచిగా ఆశీర్వాదం ఇచ్చిండు, మంచిగా బలం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, మంచి కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ మన్మరాళ్ళు బంగారం పెట్టించిండు. ఎవరంతా వాళ్ళు ఉన్నారు. నాకు ప్రజల సేవ చేయాలనే వచ్చిన, నేను సేవ చేస్తానికే ఉంటాను. కాబట్టి దయచేసి అర్జెంట్ ఉంది, మీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి. మీకు తప్పకుండా ఎప్పటికి అందుబాటులో ఉండి మీ పనులన్నీ కూడా చేస్తాను కూడా మనవి చేస్తాను. నేను డబ్బులు ఇస్తాను రెడీ ఉన్నా అని చెప్పి 13 లక్షల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కట్టడానికి సారే ఇచ్చిండు. కాబట్టి మా ఉద్యమరి గ్రామం తరఫున అందరి తరఫున సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. సుబ్బరాజు సార్ గారు మా ఊర్లో వచ్చి గెస్ట్ హౌస్ కట్టుకోగానే మేము 1 లక్షల రూపాయలు ఇచ్చాడు. సరే సార్. జోగినపల్లి వెంకటరమణారావు సార్ కూడా 3 లక్షల రూపాయలు. జోగినపల్లి వెంకటరమణారావు సార్ గారు కూడా 3 లక్షల రూపాయలు. చాలా ఉన్నాయి సార్, రోడ్లు కూడా ఉన్నాయి సార్, ఇంకా కొన్ని కొత్త కాలనీలలో. సార్ గాంధీ గారు 3 లక్షలు, వేణుగోపాల్ గారు 1,50,000. అవును సార్. మేడం ఇప్పుడు వస్తాయి అన్నీ. కానీ సార్ రికమెండేషన్ తోటి ఊర్లో కూడా స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్, సోలార్ లైట్స్ అయిపోయినాయి. అట్లే ముఖ్యంగా మా ఊర్లో ఏఎన్ఎంగా పనిచేసే ఒక ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ మేడం మా గ్రామంలో 80,000 రూపాయలు మీరు గ్రామ పంచాయతీ కడుతారని పద్మావతి మేడం గారు ఒకసారి స్టేజ్ పైకి రావాలి. 80,000 రూపాయలు అడగంగానే ఇచ్చింది సార్. బస్తీ దవాఖాన కూడా మీ ముందే ఉంది సార్. అది ఇంకోకపోతే మా తమ్ముడు 2 లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తా అని చెప్పి మా తమ్ముడు కూడా ఇచ్చిండు. శ్రీనివాసరెడ్డి. స్టీల్ అండ్ సిమెంట్ కు 1 రూపాయి కూడా లాభం తీసుకోలేడు కాబట్టి ఇది తక్కువ రేట్లో అయిపోయింది. షాప్ ఉంది కాబట్టి.